నైట్ టైం ఒక సేఫ్ ప్లేస్లో స్టే చేసిన తర్వాత ఫుడ్ కోసం ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు నేను 3 థింగ్స్ అబ్జర్వ్ చేశానండి. ఒకటేంటంటే పెద్ద కోతులు వచ్చినప్పుడు చిన్న కోతులు ఖచ్చితంగా పక్క జరగాల్సిందే. సెకండ్ థింగ్ ఏంటంటే చూడండి ఎలా పక్క జరుగుతున్నాయో. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ మగ కోతిని అబ్జర్వ్ చేయండి. దాని వెనకాల ఒక పిల్ల కోతి వస్తుంది చూడండి. చూడండి అటు వెళ్ళింది, మళ్ళీ వెనకాల వెళ్ళింది, కిందికి వెళ్ళింది. సో ఆ కోతినే ఫాలో అవుతుంది అది. ఇది ఎందుకు జరుగుతుందంటే మోస్ట్లీ తల్లి కోతి చనిపోయి ఉంటుందండి. సో అలాంటప్పుడు ఈ మగ కోతులు గార్డియన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయండి. సో అందుకు ఆ కోతి వెంబడే వెళ్తుంది అనమాట. మగ కోతి వెంబడే వెళ్తుంది. ఇది యూజువల్గా అయితే అలా జరగదు. తల్లి చనిపోయినప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. ఇక్కడ థర్డ్ విషయం ఏంటంటే ఇది నాకు భలే అనిపించిందండి. అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను నేను. చూడండి, మగ కోతి వెనకాల ఉన్నది పైన ఉందండి. ఆడకోతి వెనకాల వచ్చింది మధ్యలో ఉంటుంది చిన్నపిల్ల. చూడండి, మధ్య వరకే వస్తుంది. పైది మగ కోతిని ఫాలో అవుతుంది. చూడండి, ఎస్, నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఆ పిల్ల దగ్గరికి నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ఇవి వెళ్తున్నాయి కదా, నేను తర్వాత అబ్జర్వ్ చేశాను అనమాట, గమనించాను. చూడండి, ఇవన్నీ మూవ్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి. కానీ పిల్ల కోతి రావట్లేదు, దానికి ఆడుకోవాలని ఉంది. ఒకసారి తీసుకొచ్చింది, వినట్లేదు. రెండోసారి కూడా తీసుకొచ్చింది, అక్కడ కొంచెం నచ్చ చెప్పిందండి. వాటికి సైకిల్ ఉంటాయి. ఇప్పుడు వినలేదు అనుకోండి, తుక్కు ర్యాక్ కొడుతుందండి, మామూలు కొట్టదు. ఒక దగ్గర కూర్చొని పిచ్చి కొడుతుందండి. అదండి నేను అబ్జర్వ్ చేసింది.